బావా ట్రూత్ ఆడేరా. ట్రూత్ అంటే వీడు అడ్డమని అని అడుగుతాడు. డేర్రా 100 రూపాయలు. పడకైనా పడకాలు ఎక్కువ దేశం మీద. ఇంకోసారి ఆడదామా? నేను ఆడవా మీ అన్నకి ఫోన్ చేయరా ఫస్ట్. ఆగా ఏ వదిన దగ్గర ఉన్నాడేమో మా అన్న. రసిక రాజా ప్రొడక్షన్స్. హలో ఎక్కడ్రా? దారా ఇడికి. అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1 యాక్షన్. అన్నయ్యొచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. వచ్చిర్రు. నెక్స్ట్ తెలుసు కదా దావత్ వస్తుందని. తెలుసు ఇంకా శశిగా తాత పోయింది కదా, ఎల్లుండి తినాలట, రమ్మన్నాడు మనల్ని. ఈయనకి ఎప్పుడు తినాలనిపించే, ఎప్పుడు ఎవడు పోతారా ఏడ తిందామా అనే చూస్తాడు. పెళ్లి కార్నైతే కట్నం వేయాలి, దినాలు కూడా అవసరం లేదు. అంతేగా అంతేగా. పారంది వచ్చింది. ఆయన ఫారెన్ నువ్వు అరేబియను. సరే కానీ న్యూ ఇయర్కి ఏం చేద్దాం మరి? ఏమున్నా బావా, కొత్త క్యాలెండర్ ఉడుకునంటి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? కొత్త క్యాలెండర్ ఉడుకునంటి. బావా 31st వస్తుంది, ఏమైనా వేసుకుందామా? నేను టైప్ కాదు. నువ్వు తేడా నాకు తెలుసురా, తేడా అని. ఊరి నా భజంత్రిలో బావా నేను అన్నది దావత్ ఏం చేసుకుందామని. ఊరి నా సంసార బామ్మది ముందు చెప్పాలి అది. సరే కానీ ఎవరెవరికి ఏం కావాలో చెప్పురా. వస్తున్నాను. నాకు 2 నల్ల కుక్కలు కావాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒకటి ఆడమన్నది, ఇంకోటి దేని అనుకున్నదో దాన్ని తెచ్చుకోవు. అదే బావా ఇంగ్లీష్లో ఏమో అంటారు దాన్ని. అదే బావ బ్లాక్ డాగ్. గదేరా గదే. అరే బామ్మది నీకేం కావాలరా? బావా నాకు 2 పచ్చ జింకలు. నువ్వేమన్నా సల్మాన్ ఖాన్ అనుకున్నారా బామ్మారిది? అమ్మ బాబాయ్ గిరి బావా గ్రీన్ డీర్. పండగ మరి యాసనా నువ్వేం తాగుతావు? నాకు మందాలు పడలేదురా, థమ్స్అప్ తీసుకో. వీడు థమ్స్అప్ బ్యాచ్, వీడు కళ్ళు బ్యాచ్. మంచి మంచి మొగోళ్ళంతా నాకే తాకిలు కదరా. భలే మాట్లాడతారా మీరు. థమ్స్అప్ తాగితే ఆడు మనిషి కదా, కళ్ళు తాగితే వాడు మాగాడు కదా. మందే రాగండి నా బొంగులేదు ఏదైనా రాయి సాగు పోర్రా. మనిషిని పైసలు రేపు మొత్తం నేను చూసుకుంటా. గ్యాంగ్ లీడర్ అట్లా సరే. మీ అందరికంటే వరుసలో పెద్దవాడిని, మీకు బావని నేనే చూసుకుంటా. మరి వండేనే వాళ్ళు, అది కూడా నేనే వండుతా. మరి పైసలు అది కూడా నువ్వు పెట్టుకో. అది కూడా అది అందరూ సమాధానం చేసుకుందాం. ఎవడైనా వండురు కానీ వీడు మాత్రం వద్దు. ఎందుకు మొన్న వీడు వండిన చికెన్ తిన్నరా, వారం దాకా మోషన్స్ అయినాయి. అదేదో ఫస్ట్ టైం కాబట్టి ఈ ప్రకృతి వైద్యం వికెట్ ఇచ్చింది. ఈసారి బాగానే కొడతాలేమో. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. సర్లే ఏదోటి కానివ్వండి. ఇదంతా కాదు, మన గ్యాంగ్లా అందంలో కానీ తెలివిలో కానీ ఎవడన్నా ఉన్నాడంటే రేటారా నేనే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మెచ్యూర్గా ఆలోచించండి, ఇంకా చిన్నపిల్లలు ఏం కాదు మనం. ఓ పని చేద్దాం, సిటీలేదా ఎండావానా అప్పుడేగా నాలాగేసినాడు దొంగ. ఓకేనా? 1 2 3. వీడే దొంగ, నేనే త్వర గ్యాంగ్ లీడర్. నేను ఒప్పుకోను. మా అన్నగాడు ఉండు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. పంటలు మళ్ళీ మీ పిల్ల అమ్మన కులంగా అదంట కదరా. అన్నగారి నాయకత్వం, అన్నగారి నాయకత్వం, అన్నగారి నాయకత్వం, అన్నగారి నాయకత్వం. దొరికినగా లీడరు. రేపు మనిషిని పైసలు వేసుకొని దావత్కనగలుగుతాం. సామాన్లు ఏమో తెచ్చుకుందాం. పోదా వాళ్ళే చెప్పురా డాడీ
దావత్ చేసుకుంటున్నాం దోస్తులందరం. ఒక 1000 రూపాయలు వాళ్ళ డాడీ. వినబడతలేదు. దావత్ డాడీ దావత్. గట్టిగా చెప్పురా. ఫ్రెండ్స్ అందరం మనిషిని 10 తీసుకొని ఇంత వండుకొని తింటాం డాడీ బయటికి పోయి. వీడికి వచ్చి చెప్తావా? దా కూర్చోద్దా. ఇవో పోరెంక పడుతున్నా కూడా ఏంది కథ? అమ్మ బాబాయ్ డాడీ గదే పోరి తెల్లగా ఉంటుంది. వాళ్ళ అయిపోయారు చెప్పాలనా? మన పక్కగల్లే మనం చెప్పేది నిజమే డాడీ. ఇక్కడ ఏమీ వినబడతలేదు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. పైసలు కావాలట పైసలు. కొడుకు చదువు శాత కాదు, ఏం శాత కాదు. పార్టీలాట, లంగ తిరుగులాట. సార్ దావత్కి పైసలు సిద్ధాడికి ఎట్లబ్బా? పింఛన్కి పోతున్నా. మస్తు వచ్చి వచ్చిందో రాలేదు. చాలా రోజులు అయితే అందుకు ఎట్లాగో ముచ్చట పెడదామంటే నా ముసలి లేకపోయి దాంతో జరిసే ముచ్చట పెట్టదు. దాదా ఎడిపోతానవే? నువ్వు ఆరా పింఛన్ ఇస్తారంట, పోయి రావాలి. ఓ అక్కడ మొత్తం మంది ఉన్నారు కాదే మరి. నువ్వు పోతారుకు బంద్ చేస్తావేమో మరి. అయ్యో బిడ్డ ఇవాళనే లాగేటంట కాదురా. మరి అయితే ఇచ్చేటోడు మాదోత్తు కాడే. మరి నేను పోయిరాను ఒక అడుగు నీకోసం. మా అయ్యగా నా పని చేసి పెట్టా నీ కడుపు చల్లగుంటుంది. పోయేస్తా, నువ్వు వేడిపోకు, నేనే కూర్చో మరి. అయ్యనే ఉంటానా పైలో అట్లనే నేను సోమలు వచ్చి వచ్చిందేమో చూసి చెప్పరా అయితే. పులి పులి పులి. సరే కూర్చో, పైలాగా పోయేస్తా. కూర్చొని నేనే ఉంటా. అసలుడే గాని మహానుభావుడు. దేవుడు విలువనన్నా పిలుస్తలేడే. 2 hours later. ఈ పోరాటం పాస్ కాదంటే ఇంకొకరేనావా వచ్చినావా బిడ్డ? ఓ కూసో కూసో కూసోవే. ఏం లేస్తావు నువ్వు ముసలి పాపం. ఇచ్చిరా? ఇగో ఇచ్చిరు పాటు. ఏది బిడ్డ 2 నోట్లు ఉన్నాయి, 1000 రూపాయలు ఇచ్చిర్రు. మన ప్రభుత్వం అట కట్టకాలంలో ఉందట పాపం. అందుకే ఈసారికి 1000 రూపాయలు ఇచ్చిర్రు. మళ్ళీ వచ్చే నెల నుండి ఇంకో 500 కలిపిస్తారట. అప్పుడు నీకు 2000కు 2500 వస్తాయి. అవునా బిడ్డ? నెక్స్ట్ టైం కూడా నిన్నే పంపిస్తా. బిడ్డ ఆలోచన వచ్చిందా? పైసలు తప్పునే ఇచ్చింది, కానీ ముసలి దాని కోసం తిరుగుతారికే ఇవాళ అయింది. అయ్యో బిడ్డ నా కోసం అంత కష్టపడి బిడ్డ కాళ్ళు అయ్యాంగా. అయితే అయితే అయ్యో బిడ్డ స్టాండర్డ్ అనుకో. ఏమో తీయ, నువ్వే ఉంచుకో. తీసుకో బిడ్డ, నా మనవడే తీయనారా? సరే తీయ. చిన్న చిన్న మంచి పేరు వస్తాయి బిడ్డ నీకు. లేచిపోయింది, రాకపోతే చాలు. ఏమో అంటాను బిడ్డ. పైసలు జాగ్రత్త మరి. అంతా దొంగలు ఉన్నారు, ఎత్తుకోపు కానీ పైసలు ఏమైనా. సరే బిడ్డ చూసుకుంటా. ఇక ముందు అన్నది డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం. ఉండరా మమ్మది ఉండరా? ఉండన్నా మరి ఉండరా. అసలు అనుభవం ఉండరా? నడుగుతావరా? లాటుకొచ్చింది వాడు ఉడుతుంది కానీ ముక్కలు మాత్రం నేనే ఎక్కువ వేసుకుంటా. సరే బావా కానీ ఏందిరా ఇది? ఫస్ట్ అయితే మా వాడు ఉండని, తర్వాత నడుద్దాం. దున్నపోతు లెక్క అన్నారా ఎదురా మీరు? ఆడ వంట ఎవరు చేస్తారా? అంతా వంట అయిపోయినాక వెళ్ళిపోరా. కావాలంటే నా 2 ముక్కలు నీకే వేస్తా పో. నేను రెస్ట్ తీసుకుంటాం. ఏమేదన్నా? అరే వీళ్ళు ఎత్తలేరా దున్నపోతు లెక్క అన్నారు. సరే మనీ వండుకొని తిన్నాం. పనులన్నీ మంచుకుందాం ఓకేనా? మీ తర్వాత కట్టెలు తీరి, నువ్వు పచ్చిమిర్చి ఉల్లిగడ్డవి. అన్న నువ్వు వంట అంతా చూసుకో. మరి నువ్వేం చెప్తావురా? మీ అందరికి పనులు చెప్పొద్దురా.
అవునవును కరెక్ట్. ఏం వాడకవయ్యా. హాయ్ ఫ్రెండ్స్, బోరాన్ ఉంటాయంటున్నా. అందరు మంచిగా ఉన్నారా? మస్తున్నారులే. ఇలా మేము దావత్ చేసుకొని వచ్చినాం, చూస్తారా? ఇక ఫ్రెండ్స్ తినే మేము చేసిన ఏం బ్రో మంచిగా సల్లా ఉన్నది. మాకు అందరికి పని చెప్పినా తీయలే. ఇక మా ఫ్రెండ్స్కి ఫాలోవర్స్కి అందరికి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అవును బ్రో, అసలు ఏం వాడతావు బ్రో? ఇంత తెల్లగా అసలు ఎట్లుంటావు బ్రో? ఏం చేస్తావు బ్రో రోజు? అసలు స్నానం చేస్తా. అంటే మేము సాయం చేయవా? నాకేం తెలుసు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అడిగి మరీ తన్నించుకోవడం అంటే ఇదేనేమో. మమ్మల్ని తీసారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, వీడు మా బామ్మర్రి. వీడి డ్రెస్ టిప్ టాప్ వేసుకొని చూసిరా. ఇవాళ వీని బర్త్డే. కింద కామెంట్లలో హ్యాపీ బర్త్డే అని మెన్షన్ చేయరు. ఏదో కామెంట్ వచ్చిందిరా. ఏమని? ఇంటికి రారా నా కొడుక, నేను నరికేస్తా ఇవాళ. ఎవరో సూపర్ శ్రీనివాస్ అట. సూపర్ శ్రీనివాస అన్నా ఏమో అయినట్టుందే. మన డాడే. నాకేం తెలియదు. అయ్యో నా చేతిలో చచ్చావు. అరే బామ్మారిది నేను పీరేదిరా. బ్యాక్ సైడ్ ఇదిగో బా, అప్పుడే సాంగ్ లేపిన ఎవరా బామ్మారిది? వస్తున్నారే. అరే బామ్మారిది సుక్కుంది ముక్కుంది, పాట వేసుకుంటే బరాబర్ ఉంటుందిరా. దాడి అంతాక్షరి ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందామా. ఓకే 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 పాడే కదా, పాడేద్దాం పాడేద్దాం. పొద్దుగాలే నాకు కనబడ్డది, గా కళ్ళలోనే గా పోరి కనబడ్డది. ముక్కు మూతి చూడు ముతుకున్నది. ఎవరు లేనప్పుడు ఇప్పుడు ఎవరు లేనప్పుడు నేనెప్పుడు ఐ లవ్ యూ చెప్పింది. ఆ తర్వాత ఏమైందిరా? ఏమున్నది, అప్పుడే మెలకు వచ్చింది. మాయ ముట్టి మీదనే పాల ప్యాకెట్ తెమ్మన్నారు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బావా జోసాలే కానీ నువ్వు పాట వేసుకోవాలి బావా. ఇట్లా గారి ముచ్చట కానీ ఓకే ఓకే. బారు మూసి ఉందని బాధపడకునేస్తమా, బ్లాక్లు దొరికే దారులు ఎన్నో ఉన్నాయిగా. కాస్టు ఎక్కువైందని కుమిలిపోకునేస్తమా, చేయి చేయి వేసే దోస్తులు ఉన్నారుగా.
అవరోధాల దీవుల్లో ఆ 90 మిగిలున్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తాగుబోతుకి సాధ్యమిది. చివరిగా ఒక మాట, మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది. తాగిన చోట ఒర్రకని అర్ధమందులో ఉంది. ఎందుకన్నా తాగాడు మనం. వచ్చేసా, కంగారు పడగండి. ఈ కళ్ళు తెస్తారా? పిల్ల బచ్చాగా తాగేది. దీనికి ఒక్కరికేమో బీర్ తెచ్చి అందరికేమో కళ్ళు తెస్తారా మీరు? నేను ఎక్కినట్టుండే. అంతేగా. ఏమనుకుంటారా నా గురించి? బ్లాక్ డాగ్ తాగే రేంజ్ అది. ఫినాయిల్ తాగుతాడు, బ్లాక్ డాగ్ రేంజ్ తవ్వింది. ఎదురా నా గురించి ఏమో గులుగుతాను. ఏం లేరా బామ్మారి, నీ రేంజ్ ఎన్నో చెప్తున్నాడా. అది అట్లా మరి 230 ఆడదామా? అరే వద్దు, అరే నా మాట రా, చెప్తే సుగిరు వద్దు. నేను బాగా ప్రేమతో అయినప్పుడు ఆడాలి. అరుగు బావా, ఏమన్నావు? అదే 230 రారా డేర్. సరే ఓ 1000 రూపాయలు. అయిందా? బాగైందా? వద్దురా సరతా అన్న, విన్నావా? వెయ్యి దానికి. సరే బావా, ఫోన్ పే కొడతా తీయగా. నేను అల్తనా మొత్తానికి అయితే. ఇది వ్యాపారం గిట్టనే ఉంటది. అట్లుంటది మనతోని. ఎవరా బామ్మారిది, పోయిన ఎలక్షన్లో బాగా తిరిగినావు. ఏ టైం పాస్ బాగా వస్తేనే. టైం పాస్ కా, లేకుంటే ఏమన్నా సర్పంచ్ ఎలక్షన్కి ఏమన్నా పోటీ చేస్తానవా? నువ్వైతే సపోర్ట్ ఇవ్వవా? చెల్లైపోతా. సపోర్ట్ చేస్తే గానీ మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, ఓటుకు 5,000 ఇయ్యి. బావా ఇప్పుడే సపోర్ట్ అన్నావు బావా, మన పైసలు అడుగుతానని బావా. పైసలు ఇస్తే సపోర్ట్ చేస్తా అన్న. తమ్ముడే పేకట. సపోర్ట్ చేస్తాం కానీ గెలిచి ఏం చేస్తావురా? అన్న ఫస్ట్ దొరికే భూములన్నీ కబ్జా పెడతా, పెద్ద బిల్డింగ్ కడతా. ఫస్ట్ మనం, తర్వాత జనం, ఆ తర్వాత రోడ్లు వేపిస్తా, మోర్లు కట్టిస్తా. ఆ బిల్లు అంతా గవర్నమెంట్ పంపుతా. దాంట్లో ఉన్నారా నీ పైసలు నీకు వస్తాయి. ఇక్కడే ఉన్న మ్యాజిక్, మనం 10 రూపాయలు ఖర్చు పెడితే 50 రూపాయలని బిల్లు పంపిస్తాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కొన్నిసార్లు మేము అసలు పనులు వేయం, బిల్లులు పంపుతాం, పైసలు దొబ్బుతాం. సర్పంచ్ సాబ్, ఏ ఫ్యూచర్ పొలిటీషియన్. మరి రేపేమైనా పనులుంటే వేపియాలి. మరి అన్నారుగా తమ్ముడే పేకట అని. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎట్లుందిరా అన్నం కూర, మంచిగుందారా? భార్య మీ అత్తారింటికి పోతే నీకేం బాగా లేనట్టుంది అయ్యా. ఇందిరా గట్టను నేను వండుకొని తినొచ్చు అంతే, నీకేం బాగాలేవు. అనే ఆశీనుగా మనకైతే హోటల్నే దిక్కురా. అవునరా, నిజమే. మనకేమొస్తుందిరా వంట? వండితే తినేటోళ్ళం, లేకపోతే ముడుచుకొని వండేటోళ్ళం. అంటే ఏం తింటామన్నా హోటల్ రెస్టారెంట్లో పడి. ఏంటరా నేచర్ అప్పుడప్పుడు ఇట్లా దోస్తులతో 6 నెలలకో సంవత్సరానికో బయటకు వచ్చి తినాలి. ఏమంటావరా? అన్నీ కొడతారు బాడుకో, చెప్తారు సంగతి.
ఈయనేం చేస్తానా బావా రా పవన్ బాబా డాన్స్ తిరిగిస్తాను రా. సరే పా దా. అరే పిచ్చి పాడు కావాలా మీరు వానికి పిడిచి వచ్చి వాడు కొట్టుకుంటా అంటే వాని పక్కకు డాన్స్ ఎత్తారు. పీటిసా మాకేం తెలుసు, కొత్త స్టెప్ ఎత్తానేమో అని. ఏంద్రా గట్ల చూస్తారు? ఎవడు పోయినరా? నువ్వేమైనా అనుకుంటాను. అంతేగా అంతేగా. ఏం మాట్లాడతారా మీరు? ఐరన్ మ్యాన్ రా నేను మా ఊళ్ళో, చెప్పలేదా? బావా లాగిగా ఇద్దరు పోతుంది. రేపు అనగా కొత్త సంవత్సరం నుండి మందు సిగరెట్ అమ్మాయిల సోకు అన్ని బంద్ చేస్తానని అమ్మా నాన్న చెప్పిన మాట వింటానని శ్రద్ధగా ఉంటానని ఏదో ఒక పని చూసుకుని పని చేస్తానని మాకు మొదటిసారి మందు పోసిన మురిగివాడ ముత్తయ్య గారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మురిగివాడ ముత్తయ్య జాగ్రత్త మరి ఎక్కువ తాగురు. బీర్లు సలహా